మనకి స్వీట్ తినాలనిపించేటప్పుడు అప్పటికప్పుడు చేసుకొని సింపుల్ స్వీటు చేసేద్దామా? రండి మరి చూసేద్దాం. వీటికి కావాల్సినవి హాఫ్ కప్ క్యారెట్ తురుము. మనం క్యారెట్ తురుముకొని ఒక కప్లో పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. మనం 1 కప్పు గోధుమ రవ్వ తీసుకొని కలయపెట్టుకొని వేపుకోవాలి. మనకి లైట్ బ్రౌన్ కలర్ వచ్చాక పక్కన పెట్టేసుకోవాలి గోధుమ రవ్వ. అదే దాంట్లో మళ్ళీ క్యారెట్ తురుము కూడా మనం వేసుకొని కలుపుకుంటూ అది కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యాక నేను 3 స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకున్నాను. నెయ్యి వేసుకొని వేపుకున్నట్టయితే ఫ్లేవర్ బాగుంటుంది, అంటుకోకుండా నీట్గా వచ్చేస్తుంది. చిన్న కలర్ చేంజ్ అయ్యాక 1 స్పూన్ షుగర్ యాడ్ చేసుకోండి. నేనైతే షుగర్ తక్కువ వేసుకుంటున్నాను, మీకు కావాలంటే వేసుకోవచ్చు. నేను మిల్క్ మేడ్ వేసుకుంటున్నాను. కొంచెం మిల్క్ మేడ్ మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. నేను అదే పక్కన కళాయిలోని 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని జీడిపప్పు ఫ్రై చేసుకుంటున్నాను. జీడిపప్పు మనకి ఏంటంటే నేనైతే 15 పలుకులు తీసుకున్నాను. మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఓన్లీ ఒక జీడిపప్పు మాత్రమే వేసుకుంటున్నాను. ఒక కప్పులో పెట్టేసుకొని షుగరు హాఫ్ కప్పు తీసుకొని అదే కళాయిలో మనం వేసేసుకొని 1 కప్పు వాటర్ చేర్చుకొని కొంచెం కలుపుకుంటూ మళ్ళీ అదే కప్పుతో 2 కప్స్ మిల్క్ తీసుకోవాలి. మిల్క్ తీసుకొని మనకి అది కలుపుకుంటూ బాగా కొంచెం మరిగాక మనకి మిల్క్ మరిగిపోయాక కొంచెం పైకి వస్తున్నప్పుడు గోధుమ రవ్వ వేపుకునేది పక్కన పెట్టుకునేది వేసేసుకొని అందులో ఇలాచి నేను 2 దంచి వేసుకున్నాను. ఈ పక్కన ఈలోపు స్టఫ్ రెడీ అవుతుంది. ఈ గోధుమ నూకది కూడా మనకి గోధుమ నూక వేసాక ఇగోండి ఇలా వచ్చేస్తుంది. ఇలా వచ్చేసాక మనం ఇటు అటు కలుపుకుంటూ నేనైతే నెయ్యి ఒక 5 స్పూన్స్ యాడ్ చేసుకున్నాను. పైన బాగుంటుందని ఫ్లేవర్ అంటుకోకుండా వస్తుందని అది వేసుకున్నాక మనం చక్కగా కలిపేసుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టుకున్నట్లయితే మొత్తం ఒకేలా ఉడికిపోయాక పక్కకు తీసుకొని పెట్టేసుకుంటాము. పక్కకు తీసుకున్నాక మనకి కొంచెం చల్లారాక మన ఇష్టమండి, మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు. నేనైతే మధ్యలో క్యారెట్ తురుము పెట్టి మా చుట్టూరా గోధుమ నూకతో ఈ స్టఫ్ నింపి కట్ చేసుకొని ఇగోండి ఈ షేప్ తీసుకొచ్చాను. మీ ఇష్టం, మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ మీరు చేసుకోవచ్చు. చాలా హెల్తీగా ఇంట్లో అందరం కూడా హ్యాపీగా తినే స్వీట్ ఇది. ఇందులో మనకి క్యారెట్లో అయితే విటమిన్ ఏ, సి, కే ఉంటాయి. అదే పొటాషియం ఫైబర్ కూడా ఉంటుంది. గోధుమ రవ్వలో కూడా మనకు ఐరన్ విటమిన్ ఉంటుంది, బి విటమిన్ ఉంటుంది, ప్రోటీన్ కూడా ఉంటుంది. చిన్నపిల్లలందరూ చక్కగా తినొచ్చు. ఫ్రెండ్స్ చాలా బాగుంది, తింటున్నాను కదా. వీలైతే అసలు ఇక్కడ తినడం ఆపట్లేదు. మీరే చూడండి, చాలా బాగుంది. ఇంకా మీరు మీ హౌస్లో ట్రై చేసి కామెంట్స్లో చెప్పండి ఎలాగొచ్చిందో. అండ్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ నాకు సపోర్ట్ చేయండి నా ఛానల్కి. మీరు సపోర్ట్ చేస్తే నేను ఇంకా ఎక్కువ వీడియోస్ పెట్టగలను. ఇంకా మీకు నచ్చిన కంటెంట్ని మీరు నా కామెంట్స్లో చెప్తే నేను చేస్తాను. ఇంకా నన్ను బ్లెస్ చేయండి ప్లీజ్.